కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం మార్లవ గ్రామంలో అకస్మాత్తుగా తాటాకు ఇల్లు దగ్ధం. బయటపడ్డ ఇంటి వాసులు బండి చక్రవేణి కొన సత్యకాంతం ఇరువురు 2 గదుల్లో కాపురాలు చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గ్యాస్ లీకేజ్ అవ్వడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో చూస్తుండగానే దగ్ధమైంది. చుట్టుపక్కల వారంతా వచ్చి గేదెల్ని మనుషుల్ని కూడా బయటకు తీసుకురాగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను అడిగి తెలుసుకోగా 1,50,000 అక్షరాల రూపాయలు, అరకాసు బంగారు, చెవిలీలు, ఫ్రిడ్జ్, టీవీ, గ్రైండర్, సీలింగ్ ఫ్యాన్, విలువైన బట్టలు, లేడీస్ సైకిల్ దగ్ధమైనట్లు తెలిపారు. మొత్తం గ్యాస్ అయితే ఫైర్ అయిపోయి అకస్మాత్తుగా ఈ ఇల్లు అంతా కూడా అగ్ని ఆవరించి శుభ్రంగా దగ్ధం అయితే జరిగింది. మరి విజువల్లో చూసినట్లయితే ఆ ఇంటి యాజమాన్యులు పడుకునే ఉన్నారు. ఇంట్లో బయట వారు చూసి గబుక్కుమని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి వారిని బయట లాగి కాపాడడం అయితే జరిగింది. వాళ్ళకి చిన్న చిన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరి ఏదేమైనా మటుకి ఇంట్లో అయితే వాళ్ళు మనం చూసినట్లయితే ఇంట్లో ఫ్రిడ్జ్ ఒకటి, గ్రైండర్ ఒకటి, మిక్సీ, అలాగే బీరువా, మంచం ఇవన్నీ కూడా దగ్ధం అయితే జరిగిపోయింది. మరి అందులో భాగంగా స్థానికులు అయితే బోర్లు వేడుస్తున్నారు. ఏమైంది అని అడగగా వారు నిన్నగాక మొన్న క్యాష్ అయితే తెచ్చి 1,50,000 రూపాయలు తెచ్చి అక్కడ పెట్టగా అది మొత్తం దగ్ధం అయిపోయింది. మరి విజువల్లో చూస్తున్నట్లయితే అమౌంట్ అయితే కనిపిస్తుంది. మరి అదే రకంగా బంగారం కూడా తోడుకుపోయింది అంటున్నారు. మరి ఆ బూడిదలో అయితే గెలకడం జరిగింది, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం కనబడలేదు. మరి ఏదేమైనా మటుకి ఈ ఘటనా స్థలానికి వెంటనే పెద్దాపురం పోలీసు వారు వచ్చి ఇక్కడ పరిశీలించారు. వారు కూడా రిపోర్ట్ రాసుకుని వెళ్ళడం జరిగింది. మరి స్థానికులను అడిగితే వాళ్ళు బోరున విలిపిస్తున్నారు. మరి ఏదేమైనా మటుకి ఇక్కడైతే ఈ అకస్మాత్తుగా జరిగిన విధానం చూస్తున్నట్లయితే మరి చాలా దారుణమే. మరి ఇటువంటి సంఘటనలో ఇక్కడ నుంచి వేసవికాలం కాబట్టి మ్యాక్సిమం ఎక్కడ కూడా ఈ తాటాకు పాకలు అయితే లేవు. ఎక్కడ ఫ్యామిలీలు ఒకటి కోన సత్యవతి గారు, 2 వాళ్ళ కుమార్తె అయిన బండి సత్యవేణి గారు. మరి వాళ్ళు కూడా ఈ 2 కుటుంబాలు ఈ 4 సెంట్ల స్థలాల్లో ఉన్నాయి. అలాగే పశువులు కూడా ఉంటాయి. గబుక్కుమని స్థానికులు వచ్చి పశువులను కూడా దూరం చేయడం జరిగింది. మరి పశువులకైతే స్వల్పగా ఏదేమైనా మనుషులు అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ చూస్తున్నట్లయితే మాత్రం చాలా విలువైన వస్తువులు, అదేవిధంగా డబ్బు కూడా నష్టపోవడం జరిగింది. చూస్తూనే ఉండండి మీ విహారీ టీవీ, కాకినాడ జిల్లా స్టాఫర్ ఎస్బీఎస్ సతీష్. అమ్మ మీ పేరేంటి? ఇంటి పేరు? అప్పుడు మీ కాలిపోయిన ఇల్లు మీదేనా? మరి అందులో ఎంతమంది ఉంటారు? మీ అమ్మగారి పేరు? ఎవరి గదిలా లేకపోతే ఉమ్మడి గదా? ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2 గదులు దగ్ధం అయిపోయాయి. అయితే మరి ఇంట్లో మీ విలువైన వస్తువులు ఏమేమి పోయాయి అనుకుంటున్నారు మీరు? బీరువా కాలిపోయిందండి, బట్టలు కాలిపోయినాయి, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ, ఇన్వర్టర్, డబ్బు, బంగారం కాలిపోయింది. బంగారం ఎంతమ్మా? కాసు బంగారం. చూసారు అక్కడ మీరు? కనిపించలేదండి, మొత్తం బూడిదైపోయింది అమౌంట్ అంతా. మొత్తం కట్టుకున్న బట్టలు లేకుండా కాలిపోయినాయి. మరి మీకు ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఇప్పుడు లోన్ ఇవ్వలేదండి మీకు తాటాకి ఇంట్లో ఉన్న కారణం ఏంటి? మేము మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చేసామండి. వచ్చే అంకుల్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఆ పాకలోనే ఉంటున్నాం. అమ్మ బండి చక్రవేణి గారు మీకు ఏమవుతారు? వాళ్ళు ఎవరండి? తెచ్చుకున్నాం, బొట్టు కూతురు లేక అక్కడ తెచ్చుకున్నాం, అన్న పాకలోనే పెట్టుకున్నాం. ఆ ఇంట్లో మీరిద్దరు ఉంటారు? పక్క నేను పక్క అమ్మాయి, వాళ్ళ కుటుంబంలోనే మీరు ఉంటారు. మరి ఆ ఇంట్లో ఏమేమి పోయి? బయట వచ్చి లాక్కొచ్చాడు బాబు. పిల్లకి అన్ని కాలే కొంచెం మాకు కాలిపోయాడు బాబు. మాకు కట్టుకున్న బట్టలు కూడా లేవు బాబు. కాలిపోయాయి ధర లీక్ అయిపోయింది అండి. సాయం చేయాలని మేము పోయిన నష్టానికి మాకే దారి లేదండి. రోడ్డు ఈ విజువల్లో చూస్తున్నట్లయితే ఇక్కడ బీరువా, అదేవిధంగా ఇక్కడ బట్టలన్నా పెట్టి,
అదే రకంగా ఫ్రిడ్జ్ ఇక్కడ ఉన్న డబ్బులు కూడా సుమారుగా ₹1,00,000 ₹1,50,000 దగ్ధమైనట్లయితే చెప్తున్నారు. ఇక ఆధార్ కార్డ్స్ అవి కూడా ఇక్కడ చాలా ఘోరాది ఘోరంగా ఇదైతే చాలా ఈ ఇంట్లో వాడు అట్టయిపోయి కుంకుడు కాలిపోయి బూడిదైపోయి ఆ టైంలో ఎవ్వరు అలం కాలిపోయి డబ్బులే అంతేనామా ఎంతరా